మీకు పెరికార్డియం 6 అని ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈ క్రీజ్ నుంచి 3 ఫింగర్స్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ రోజు ఇలా మీ థంబ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది మీ హార్ట్ రేట్ని మెయింటైన్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ పెరికార్డియం 6 అని చెప్పి జర్నల్స్ ఉన్నాయి, పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి. మీరు పాయింట్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటా ఉంటే మీ రక్తనాళాలలో ఉన్న అసమతుల్యతలు తగ్గి బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అయ్యి మీకు న్యాచురల్గా బీపీ అనేది కంట్రోల్ చేస్తుంది. సో బోత్ సైడ్స్ ఇది 2 వైపులా కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్ అట్లీస్ట్ ఒక 3 minutes to 5 minutes అట్లా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ రోజు కూడా మార్నింగ్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను. డైలీ ట్యాపింగ్ థెరపీ చేయాలి. అంటే యాక్యుప్రెషర్లో ఇది ఒక ట్యాపింగ్ థెరపీ. సో రోజు ఇలా ఈ ప్రెషర్ పాయింట్ ప్రెస్ చేశాక ఇలా ట్యాప్ చేయాలి. అంటే ఇలా పెట్టాలి, కాన్కేవ్ రూపంలో పెట్టేసి ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయకూడదు. సో ఇలా ట్యాప్ చేయాలి రెగ్యులర్గా. సో అలాగే మీకు చంక భాగంలో కూడా ఇలా ట్యాప్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 1 to 2 minutes రెగ్యులర్గా ఇట్లా ట్యాప్ చేసుకోవడం వల్ల 2 వైపులా మళ్ళీ ఇలాగే ఇక్కడ కూడా చేసుకోండి. రోజు పొద్దున్నే ఈ పని చేయడం వల్ల హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పంపింగ్ జరుగుతుంది. బ్లడ్ వెజల్స్ ఎప్పటికప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి మనకు రేర్ కేసెస్లో ఏమవుతుందంటే, రేర్ కేసెస్ కాదు 50% కేసెస్లో జరుగుతుంది ఏంటంటే అసలు కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు. అంటే ఎనర్జీ బ్లాక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి డ్యూ టు ఇన్ఫ్లమేషన్. చెప్పినట్టు బ్లడ్ వెజల్స్ నారో అయిపోవడము, లేదా మనం ఉన్నట్టుండి సడన్గా ఊపిరి ఆగిపోవడం. ఎలా జరుగుతుంది అది? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సడన్గా మీకు ఏదో బాధాకరమైన వార్త, మీకు బాగా నచ్చిన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు, మీ క్లోజ్ చనిపోయారు. చనిపోతే మనకు లోపటి నుంచి విపరీతమైన దుఃఖం వచ్చేసి మనకు ఛాతీ పట్టేసినట్టు ఊపిరి అందకుండా పోతుంది. అలాగే ఏదన్నా మీరు ఏదో చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఏదో సాధించారు, ఏదో ఒలింపిక్ మెడలే సాధించారు, ఇంకేదైనా. సో విపరీతమైన సంతోషం కలిగి కూడా మనకు సడన్గా ఉన్నటువంటి ఊపిరి మనకు బిగపట్టినట్టు అవుతుంది. మనకు తెలియకుండానే మన పక్క వాళ్ళు మనని అప్రిషియేట్ చేయడము, లేదా మనం చాలా బాధపడుతున్నప్పుడు మన వీపు ఇలా తడతారు. పర్లేదు, మేము మీకున్నాంలే అని చెప్పేసి వీపు తట్టడము, లేదా షబ్బాష్ అని వీపు తట్టంగా మనకి ఇమీడియట్గా మళ్ళీ అది రిలాక్స్ అయిపోతాం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఎనర్జీ బ్లాక్స్. ఈ ఎనర్జీ బ్లాక్సే మనకి హార్ట్ అటాక్స్కి 50% రీజన్స్. సో ఇది రోజు రెగ్యులర్గా మనం ఈ ప్రెషర్ పాయింట్స్ అనేవి, నాడీ వ్యవస్థని మనం రోజు స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఎనర్జీ బ్లాక్స్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. అండ్ వచ్చాక మనం సిపిఆర్లు చేద్దాము, ఇవన్నీ చేయడము, ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ రాకుండా చేయాలి. మన సిరీస్ ఉద్దేశం ఏంటి? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చేయండి.